శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనం ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి ఫిబ్రవరి 22వ తారీఖు వరకు కూడా వారం రోజులు గ్రహ ప్రభావం 12 రాశుల మీద ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం. కుంభరాశి వారికి రాశిలోనే రవి బుధ శుక్రులు ఉన్నారండి. మీకు మంచిదే. మీ లగ్న సప్తమాధిపతి కలిసి ఉండడం, వివాద వేడుకలు మంచి బ్రహ్మాండం జరుగుతాయి. తెలిసిన సంబంధం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. బహుశా మీరు విదేశాలు వెళ్ళడానికి లగ్నాధిపతి సప్తమంలో ఉన్నాడు కాబట్టి, సప్తమాధిపతి లగ్నంలో ఉన్నాడు కాబట్టి, అంటే లగ్నం అంటే మీ రాశిలో ఉన్నాడు కాబట్టి విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా శని అంత మంచివాడు కాదు కాబట్టి చిన్న చిన్న కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ ఉండడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఏదైనా శుక్ర రాహువులు ద్వితీయంలో ఉండడం గొప్ప అదృష్టం అండి. 4th హౌస్ లార్డ్ ద్వితీయంలో ఉన్నాడు, 2nd హౌస్ లార్డ్ 4th భావంలో ఉంటే ఫారిన్ ఛాన్సెస్ దొరుకుతాయి మీకు. అలాగే శుక్రుడు కూడా ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి గాయకులకి, పాటలు పాడేవాళ్ళకి మంచి అవకాశాలు, ముఖవర్చస్సు పెరుగుతుంది, ఆభరణాలు పెరుగుతాయి, విద్య వస్తుంది, ప్రయాణాలు చేస్తూ ఉంటారు శుక్రుడు వాళ్ళ ప్రభావం వల్ల. అలాగే శుక్ర రాహుల వలన సినిమా రంగ సంబంధించిన వాటిలో కూడా బాగా, అంటే సినిమా గాయకులు కానీ యాంకరింగ్ వృత్తిలో కూడా బ్రహ్మాండంగా రాణిస్తారు. అలాగే 4th భావం చదువు విషయం బాగా వస్తుందండి. గురుడు ప్రభావం వలన చదువు విషయాలు ఏమాత్రం ఆటంకాలు కలగవు. మాతృప్రేమ చాలా బాగుంటుంది. పంటలు అంటే రైతులకి మంచి కలిసి వచ్చే కాలం అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఆభరణాలు, గృహాలు, అలాగే వాహనాలు మీరు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. అలాగే పంచమస్థానం కుజుడు అంత అద్భుతం కాకపోయినా పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. సంతాన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. స్టాక్ మార్కెట్లో మీరు బాగా రాణించే అవకాశం ఉందని ఖచ్చితంగా చెప్పచ్చు. సప్తమాధిపతి అంటే రవి మీ రాశిలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా వివాద వేడుకలు, వివాద కార్యక్రమాలు, వివాహాలకు సంబంధించిన, మ్యారేజ్ సంబంధించినటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము, ఆగిపోతూ ఉండడము, లేకపోతే పోస్ట్పోన్మెంట్ అవ్వడము, వివాహాలు కాదండి దగ్గరకు వచ్చిన సంబంధాలను చెప్తున్నాను, అది కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏదేమైనా చంద్రకేతువులు అష్టమంలో ఉన్నారు. గురుదృష్టి, కుజదృష్టి ఉంది. అంటే ఇటువంటి కోర్టు కేసులు ఉన్నా, అతి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా వాటి నుంచి మీరు బయటపడతారు, సంపూర్ణంగా బయటపడిపోతారు. గురుదృష్టి ఉంది కాబట్టి. పైగా హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా, అనారోగ్య సమస్యలు ఏమి లేకుండా, ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా, పూర్వీకులు ఆస్తిపాస్తులు సంపాదించేటట్టుగాను, లాటరీస్ లేకపోతే ఇటువంటి కొన్ని సడన్ గెయిన్స్ మీకు వస్తాయి. డౌట్ ఫిబ్రవరి నెల మీకు వస్తుంది. అంటే గురుదృష్టి, కుజదృష్టి పర్ఫెక్ట్గా చాలా బాగుంది కాబట్టి మీకు అవకాశాలు ఉన్నాయి. అంటే లాటరీస్ వస్తాయని చెప్పడం మీకు కట్టమని చెప్పట్లేదు ఉన్నాయి, అంటే అవకాశాలు ఉన్నాయని చెప్తారంటే మంచి జరుగుతుంది. స్పెక్యులేషన్ అంటే సరే అవన్నీ మీకు బాగా రావడానికి అవకాశం ఉంది. ఏదైనా భాగ్యస్థానము చాలా బాగుంది. శుక్రుడు భాగ్యాధిపతి ద్వితీయంలో ఉండడం వలన సర్వసంపదలు కలుగుతూనే ఉంటాయి. తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే మీరు చాలామంది మీ కుంభరాశి వాళ్ళు చాలామంది ఇప్పటికే త్రివేణి సంగమంలో గంగా నది స్థానము, త్రివేణి సంగమము ఇవన్నీ మీరు చేసేసారు, స్నానాలు చేస్తుంటారు. ఆ అవకాశం కూడా మీరు దక్కుతూ ఉంటాయి. విదేశ పర్యటన జరగడానికి అవకాశం ఉంది. మీరు చేస్తుంటే ఉద్యోగంలో చాలా అద్భుతమైన ప్రమోషన్స్ రావడానికి, గురు దృష్టి చంద్రుడికి ఉండి గజకేసరిలో ఉండడానికి 21, 22 తేదీల్లో అనొచ్చనమాట. మీకు మంచి అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అంటే ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరూ కూడా అంటే ఐసీడబ్ల్యూహెచ్, సిఏ అంటే సరే అకౌంట్స్, వాళ్ళకి మీకు బాగా కలిసి వచ్చే అంశం అని బాగా చెప్పచ్చండి. గురు దృష్టి పర్ఫెక్ట్గా దశమస్థానానికి, కర్మస్థానానికి చాలా బాగుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే అష్టమస్థానంలో చంద్రకేతువులు యోగాన్ని ఇస్తూ ఉంటారు వాళ్ళు. భాగ్యస్థానం కంటే దశమస్థానం చాలా బాగుంది. 10th హౌస్ లార్డ్ ఎవరు? కుజుడు పంచమంలో ఉన్నాడు. ఉన్నప్పటికీ మేము భయపడాల్సిన అవసరం లేదు. 10th హౌస్ గురుదృష్టి ఉంది. అందుకే కదండి ఉద్యోగ భద్రత ఉంది అని చెప్పడానికి కారణం గురుదృష్టి ఉండడం వల్లనే. పైగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ కూడా వస్తాయి. మీరు ఏ ఉద్యోగంలో సరే ఆ ఉద్యోగ ప్రమోషన్స్ రావడం అవకాశం ఉన్నాయి. ధనం మీకు పెరుగుతుంది. లాభస్థానం కూడా కుజుడు చూస్తున్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచి అవకాశాలు, వాళ్ళ భూములు అమ్ముడుపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. వాళ్ళకి ఏం భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మీ రవి బుధులు మీ రాశిలో ఉండడం వలన, అలాగే శని కూడా ఉండడం వలన చిన్న చిన్న అవరోధాలు ఏర్పడినప్పటికీ మీరు కష్టపడి ప్రతీదీ సాధిస్తారు. ప్రతిదీ దాంట్లోనే విజయం సాధించడానికి అవకాశం ఉంది. మీ మీద ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. ఎటువంటి కేసులు కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. లా రిలేటెడ్గా మీకు మంచి శుభాలు జరగడానికి అవకాశం ఉంది గురుదృష్టి వలన. సో విధంగా మీ రాశి వాళ్ళకి అన్ని రంగాల్లోనూ అభివృద్ధికరంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అలాగే శివాభిషేకాలు, అమ్మవారి యొక్క పూజలు, ఈ మూడిట్లో ఏది వీలుంటే అది చేసుకుంటే చాలా చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. 12 రాశుల వారికి
చెప్పదగ్గ సూచన రెమెడీస్ ఏంటయ్యా అంటే ఈ వారంలో సూర్య భగవాన్ని కొలవడము, సూర్య భగవాన్ని ఆరాధన చేయడము, అలాగే అమ్మవారి యొక్క పవర్ ఉండాలి కాబట్టి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడము, ముఖ్యంగా శివాభిషేకాలు అంటే గంగానది స్నానాలు అవన్నీ చేస్తూ ఉంటాం కదండి మనం. శివాభిషేకాలు చేసుకోవడం వలన, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వలన మంచి శుభఫలితాలు కలుగుతాయండి. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం మర్చిపోకూడదు. ఎవరికి ఏది వీలుంటే ఆ విధంగా పుణ్యక్షేత్ర దర్శనాలు, నది స్నానాలు చేసుకుంటూ ఉండండి. ముఖ్యంగా చెప్పదగ్గ సూచన ఏంటంటే సూర్య భగవాన్ ఆరాధన మాత్రం మర్చిపోకండి. ఇది మాఘమాసం కాబట్టి సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత, అన్ని రంగాల్లోనూ అడ్మినిస్ట్రేటివ్ రంగంలో కూడా, పొలిటికల్ రంగంలో కూడా ముందంజలో ఉంచేవాడు సూర్య భగవానుడే. కాబట్టి సూర్య భగవాను ఆరాధన చేసుకుందాం. సూర్య భగవాను యొక్క ఆశీస్సులు మనందరము పొందుదాం. స్వస్తి.